ఈరోజు మా జాక్ ప్రమోషన్ కోసం విజయవాడ మీ అందరి ముందుకు వచ్చాం. ఈ సినిమాని మొత్తం అందరూ కలిసి బాగా తీశారు. మంచి సినిమా వద్దని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇందులో ఇప్పుడు చెప్పిన హీరో ఆల్రౌండర్ గా అన్ని చేసుకున్నాడు బాగాను. సినిమా మంచి హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. చాలా హ్యాపీగా ఉంది మా జాక్ విషయాలు ఇంకా మా ప్రమోషన్స్ అంతా మీ అందరితో షేర్ చేసుకుంటున్నందుకు. జాక్ April 10th థియేటర్స్లోకి వస్తుంది. జాక్లో మీరు చాలా డిఫరెంట్ స్టోరీని చూడొచ్చు. చాలా ఫన్గా, ఎంటర్టైనింగ్గా, ఎక్సైటింగ్గా ఉండబోతుంది. ఇప్పటి వరకు మాకు జాక్ ప్రమోషన్స్కి అంతా చాలా సపోర్ట్ అండ్ లవ్ వచ్చింది. ముందు కూడా రిలీజ్కి కూడా అదే సపోర్ట్ మీ నుంచి వస్తుందని నమ్ముతున్నాము. థ్యాంక్ యూ సో మచ్. మీకంటూ ఒక బాడీ లాంగ్వేజ్, మీకంటూ ఒక డిఫరెంట్ స్టైల్ అనేది మీరు క్రియేట్ చేసుకున్నారు. సో ఈ మూవీలో, జాక్ మూవీలో మీ స్టైల్ ఎలా ఉండబోతుంది? అదేనండి, అంటే సేమ్ బాడీ లాంగ్వేజ్ ఈ సినిమాలో కూడా, బట్ కథ వేరు, క్యారెక్టరైజేషన్ వేరు, కథనం వేరు. మీరు అన్న బాడీ లాంగ్వేజ్, క్యారెక్టరైజేషన్, స్టైల్ ఆర్ ఒక వైబ్ ఏదైతే నేను క్రియేట్ చేసుకున్నానో, భాస్కర్ గారు డెఫినెట్ గా అది ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా ఆయన ప్లాన్ చేశారు ఈ సినిమా. సో ఎక్కడ కూడా మీకు 1% కూడా తగ్గదండి ఆ ఎనర్జీ. టిల్లు వాగుతూనే ఉంటాడు కదా, అలాగే జాక్ కూడా మాట్లాడుతూనే ఉంటాడు సినిమా. మీరు సినిమా చూసినప్పుడు మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఏమనిపిస్తుంది అంటే, టిల్లు స్క్వేర్ అంతా తెలంగాణలో నేను మాట్లాడుతుంటాను కదా, ఇప్పుడు ఏంటంటే దీంట్లో తన తెలంగాణలో నాకు పంచలేస్తుంటుంది అనమాట. సో మీరు చూసినప్పుడు రేపు మీకు చాలా ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ చేసింది అమ్మాయి. మీరు బేబీ ఎంత బాగా చేసిందో, ఇన్ఫాక్ట్ బేబీ కంటే ఒక మెట్ ఎక్కువ పర్ఫామ్ చేసింది అని అనుకుంటున్నాను నేను. డెఫినెట్గా మీకు జాక్ అనే సినిమా 200% నచ్చుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.